ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఆ జంతువుకి ఏం కావాలి? ఫుడ్ అండ్ సెక్స్. ఈ సినిమా డైరెక్టర్ ఒక ఫిమేల్, అక్క గీతూ మోహన్ దాస్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె చెప్పింది నన్ను చాలా మంది బిలీవ్ చేయలేదు అని. But no one believed in me. No one wanted to give me money. సినిమా చూశాక వాళ్ళందరూ కరెక్టేనేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకోటి కూడా చెప్పారు, ఆడియన్స్ పల్స్ కూడా చేంజ్ అవుతుంది అని. 100% మీ పల్స్ రేట్ కూడా మారుస్తుంది. అసలు ఆడియన్స్ పల్సే తెలియదేమో మీకు అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫ్. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఎట్టో వెళ్ళిపోతుందిరా, తేడా కొడుతుందిరా అన్న డౌట్ అయితే వస్తుంది. మేము పడిపోయింది అనుకున్నాం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో విలన్ నేస్తాడు, హీరోయిన్ నేస్తాడు, విలన్ నేస్తాడు, హీరోయిన్ నేస్తాడు, మళ్ళీ విలన్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే ఆయనే వేసుకుంటాడు. ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఈ అడల్ట్ సీన్స్ ని హీరోను వైల్డ్ గా ప్రెజెంట్ చేయడానికి బాగా వాడుకున్నారు. కానీ హీరోను వైల్డ్ గా ప్రెజెంట్ చేయడానికి అడల్ట్ సీన్స్ ని వాడుకోవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే జానీ సీన్స్ అందరికంటే వైల్డెస్ట్ హీరో అవుతాడు ప్రపంచంలో. ట్రైలర్ లో ఏదైతే మెయిన్ పాయింట్ కింద చూపించారో ఫాదర్ అండ్ సన్ రివాల్వరీ, దేనికోసం అయితే ఆడియన్స్ ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారో దాన్ని గబ్బు చేశాడు. చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మందు హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మందునే వేయాలి, మగు హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మగునే. అండ్ ఇది 18+ మూవీ, చిన్నపిల్లల్ని తీసుకెళ్లొద్దు. వైలెన్స్ అండ్ అడల్ట్ సీన్స్ రెండు ఉంటాయి. ఇక ఈ సినిమా ఫుల్ రివ్యూ కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూసేయండి.